అత్త, నన్ను అర్థం చేసుకుంటారని అనుకున్నాను. ఇలా అపార్థం చేసుకుని వెళ్ళిపోతారనుకోలేదు. అపార్థం చేసుకుంటే అర్థం చేసుకునేలా చెప్పాలి, అంతేగాని చేయి చేసుకుంటారా? రేపు పెళ్ళయ్యాక కూడా ఇంతే ఆవేశంలో నా కూతురి మీద చెయ్యెత్తవని గ్యారంటీ ఏంటి? దాన్ని హింసలు పెట్టవని గ్యారంటీ ఏంటి? ఇన్నాళ్ళు విహారిని చూస్తున్నావు కదమ్మా, వాడు ఎలాంటి వాడో నీకు తెలీదా? వాడు ఒక మనిషిని హింస పెట్టేవాళ్ళ కనిపిస్తున్నాడా? అందరూ మొదట అందంగానే కనిపిస్తారు నాన్నా, ఆ తర్వాతే కదా అసలు రూపం తెలిసేది. విహారీ గురించి నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావక్క. వాడు ఉండే పద్ధతి, పెరిగిన విధానం నీకు తెలియక ఇలా మాట్లాడుతున్నావు. వాణ్ణి చిన్నప్పటి నుంచి చూసిన దానిలా చెప్తున్నాను. విహారీ చాలా మంచివాడక్కా. మంచేవాడో ముంచేవాడో మన చుట్టూ ఉన్న పరిస్థితులే నిర్ణయిస్తాయి. ఇన్ని రోజులు నా అల్లుడు గొప్పవాడనే అనుకున్నాను, కానీ ఈ రోజు నా కూతురి మీద చెయ్యెత్తేసరికి తెలిసింది గొప్పవాడు కాదని, విహారి కూడా తప్పుడు వాడేనని. నువ్వు ఆవేశంలో ఉన్నావు కదా, అందుకే వాడి గురించి తప్పుగా అంచనా వేస్తున్నావు. నువ్వు మాట్లాడుకో. నీకు మాట్లాడే అర్హతే లేదు. ఇప్పటికైనా ఇంట్లో వాళ్ళంతా విహారీని అసహ్యించుకునే పరిస్థితి వస్తే బావుండు. వాడికి ఇంట్లో విలువ తగ్గితేనే నాకు విలువ పెరుగుతుంది, నాకు కంపెనీ మీద ఆధిపత్యం దక్కుతుంది. అత్త, ఇప్పుడు ఏమైందని ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతానంటున్నావు? జరిగిందేంటో మీకు క్లియర్గా చెప్పాను కదా, అయినా మీరు నమ్మదలుచుకోలేదా? ఇంకా మీరు అనుమానంగానే ఉన్నారా? నువ్వు చెప్పిన కహానీలన్నీ నమ్మాలా వద్దా అన్నది కాదు నా సమస్య. నా కూతురు మీద ఎందుకు చెయ్యెత్తావన్నది నా సమస్య. నా కూతురి మీద నేను, నా భర్త ఎప్పుడు చెయ్యెత్తలేదు, కనీసం కోపంగా కూడా చూడలేదు. అలాంటిది నువ్వు నా కూతుర్ని కొడదామనుకున్నావా? అది కూడా ఆ పని మనిషి లక్ష్మి కోసం. చూడత్తా, అక్కడ లక్ష్మీయే కాదు, ఇంకెవరున్నా నేను అలాగే రియాక్ట్ అయ్యేవాణ్ణి. ఎందుకంటే తను కూడా ఒక ఆడపిల్ల. సహస్ర, నువ్వు మనుషులకి మర్యాద ఇవ్వడం నేర్చుకో. తప్పు లేకుండా నిందలు వేయడం అది తప్పని తెలుసుకో. నేను ఎప్పటినైతే పురుగులా చూస్తానో ఆ పురుగు ముందే నా పరువు తీశాడు బావా. అది గుర్తుకొస్తున్నప్పుడల్లా భరించలేకపోతున్నాడమ్మా. విహారి చేసిన పని నీ పరువు తీసినట్టు మాత్రమే కాదు, నా పరువుని కూడా ప్రశ్నించినట్టుంది. ఆ పని దానికోసం నీ మీద చెయ్యెత్తుతాడా? వదినా, ఏంటి కంగారుగా ఉన్నావు? సహస్ర అరుపులు వింటున్నావు కదా, విహారీ సహస్రం మీద చెయ్యెత్తాడనే బాధలో ఉంది. వెళ్దాంరా. ఇప్పుడు ఎందుకులే వదినా, మళ్ళీ నువ్వు వెళ్తే అన్నిటికీ నువ్వే కారణమని నాన్న మాటలంటారు. అలా అని సహస్ర బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? పద. సహస్ర, అలా అనుకోకమ్మా. బావ ఏదీ కావాలని చేయలేదు. నువ్వు లక్ష్మి మీద మాట తూలేసరికి అది ఇష్టం లేక నీ మీద చెయ్యెత్తాడు. అంతేకాని నీ మీద ప్రేమ లేక కాదు, నీ అభిమానాన్ని వెక్కిరించాలని కాదు. నీ కొడుకు చేసిన దానికి సమర్థించడానికి వచ్చావా? నీ కొడుకు ఏం చేసినా నా కూతురు
నీ కొడుకు ముందు పడుండాలని హెచ్చరించడానికి వచ్చావా? అక్క, వదిన చెప్పిన మాటలకి అర్థం అది కాదు. పాపం విహారీ చేసిన పనికి సహస్ర ఎంత బాధపడుతుందోనని తనని ఓదార్చడానికి వస్తే నువ్వు వదిన్ని అవమానిస్తున్నావా? అవును, అవమానిస్తాను, ఖచ్చితంగా అవమానిస్తాను. ఏ నా కూతురు విహారీ చేతిలో అవమానం పడలేదా? ఆ పని మనిషి లక్ష్మి ముందు అవమానించబడలేదా?